ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మంచి రిఫ్రిజిరేటర్ ఇంట్లోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో మోస్ట్ సెల్లింగ్ రిఫ్రిజిరేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్పెషల్గా దాని యొక్క టెక్నాలజీ, అదే మనకి సామ్సంగ్ నుంచి బీస్పోక్ ఏఏ రిఫ్రిజిరేటర్స్. ఇవైతే మనకి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ అంటే మీకు 236 లీటర్స్ నుంచి మీకు మోర్ దెన్ 600 లీటర్స్ వరకు కూడా మీకు ఇదైతే అవైలబుల్గా ఉంది. మీ బడ్జెట్ని బట్టి అయితే మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ అనేది ఇక్కడ ప్రొడక్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను. ఫస్ట్ అసలు ఏంటి వీటి స్పెషల్ ఏంటి, దీన్ని మనం ఎందుకు తీసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ డిజైన్. సామ్సంగ్ రిఫ్రిజిరేటర్స్ అనేవి మీకు ఇంట్లోకి ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే తీసుకొస్తుంది. మీరు చూడొచ్చు, చూడడానికి రిఫ్రిజిరేటర్స్ అనేవి చాలా స్టైలిష్గా అండ్ పాలిష్ డిజైన్తో వస్తుందన్నమాట. చాలా బెటర్ లుకింగ్. మీకు కావాలంటే గ్లాసియర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే మీకు స్టీల్ సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. మెటాలిక్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చూడడానికి చాలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో ఇంటీరియర్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి క్లీన్ బ్యాక్తో వస్తాయి ఈ బీస్పోక్ రిఫ్రిజిరేటర్స్ అనేవి కూడా. వెనకాల మనకి క్లీన్ బ్యాక్ ఉంటుంది, చాలా చూడడానికి బెటర్గా ఉంటుంది. ఎక్కువ స్పేస్ కూడా మీరు గోడకి, ఫ్రిడ్జ్కి ఎక్కువ క్యాప్ మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక అఫ్కోర్స్ మీకు ఎంతైతే స్టైలిష్గా కనిపిస్తుందో హ్యాండిల్స్ కూడా మనకి రెసెస్డ్ హ్యాండిల్స్, సైడ్కి రెసెస్డ్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. వాటిని పట్టుకొని మనం చాలా ఈజీగా అయితే వీటిని అయితే హ్యాండిల్ చేయొచ్చు. చూడడానికి ఇది కూడా మనకి ఒక కొంచెం ట్రెండీ లుక్ అయితే మన రిఫ్రిజిరేటర్కి అయితే తీసుకొస్తుంది అనమాట. అండ్ కంట్రోల్ ప్యానల్స్ ఇంతకుముందు పైన ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు వీటిలో ఈ బీస్పోక్ కొన్ని స్పెషల్ మోడల్స్ మనకి ఇన్సైడ్ అయితే ఇస్తున్నారు అనమాట. సేమ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది మనకి, ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్కి కన్వర్ట్ చేసుకోవడానికి అండ్ పవర్ కూల్ ఇట్లాంటి సేమ్ కంట్రోల్స్ మనకి ఇన్సైడ్ అయితే ఇచ్చారు. చూడడానికి కూడా ఇది కూడా మనకి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. పైన చాలా పాలిష్డ్గా ఉంటుంది పైన లేకుండా. అండ్ దాంతోపాటు ఇది మనకి వేరియస్ కలర్స్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డార్క్ కలర్స్లో ఉన్నాయి, లైట్ కలర్స్లో ఉన్నాయి. వీళ్ళు పేర్లు అయితే చాలా పెట్టారు. ఎలిగెంట్ ఐనాక్స్ అని, లక్స్ బ్లాక్ అని, ఈజ్ క్లీన్ స్టీల్ అని, ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పిక్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్స్టీరియర్గా మనకి చూసుకున్నట్లయితే. ఇక ఇంటర్నల్గా చూసినట్లయితే ఇంటర్నల్గా మీరు డిజైన్ అయితే చూడొచ్చు. మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. చూడొచ్చు మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. పైన వచ్చేసి ఫ్రీజర్ ఏరియా, అఫ్ కోర్స్ కావాలంటే ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు. బట్ ఇందులో మనకి మూవబుల్ ట్విస్ట్ ఐస్ మేకర్ అయితే ఇచ్చారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. సింపుల్గా మీరు ఐస్ మేకర్ని ఇలా ట్విస్ట్ చేస్తే ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ కిందకు చూసినట్లయితే మనకి చాలా కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ మీకు ఏవైతే టఫింగ్ గ్లాసెస్ ఉన్నాయో, టఫింగ్ గ్లాసెస్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వాటిని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ నీటికి తగ్గట్టుగా. అండ్ వెజిటబుల్ బాక్స్ కూడా మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ డోర్ బాస్కెట్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ కూడా మనకి చూడడానికి అయితే ఉందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఓవరాల్గా ఇంటర్నల్గా మాత్రం మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఇక సైజ్ అంటారా, మీరు తీసుకునే సైజ్ని బట్టి మీకు కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీ నీడ్కి తగ్గట్టుగా మీరు అయితే తీసుకోండి. నా రికమెండేషన్ ఒక 2-3 అయితే మాత్రం 236 ఈజ్ ఎనఫ్. లేదు మీరు ఎక్కువ ఉన్నారంటే మీరు 330 లీటర్స్ ఉంది, 350 లీటర్స్ ఉన్నాయి, అండ్ 400 లీటర్స్ అబవ్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు కెపాసిటీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా ఇందులో హైలైట్స్, ఈ బీస్పోక్ ఏలో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5-in-1 కన్వర్టబుల్ మోడల్స్ అనమాట. ఇవి అంటే 5 డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నార్మల్ మోడ్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్, అంటే మనం ఫ్రీజర్ని ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఒకేషన్ మోడ్ ఉంటుంది. ఒకేషన్ అంటే మీరు ఎప్పుడు ఒకసారి వచ్చినప్పుడు వాడుకోవడానికి మీరు ఫ్రీజర్ని యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సీజనల్ మోడ్ ఉంటుంది. సీజన్కి తగ్గట్టుగా సీజనల్ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు హోమ్ అలౌన్ మోడ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ నీటికి తగ్గట్టుగా 5-in-1 కన్వర్టబుల్గా మీరు ఈ రిఫ్రిజిరేటర్ని అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్విన్ కూల్ టెక్నాలజీతో వస్తుంది. అంటే యూజువల్గా నార్మల్గా కన్వెన్షనల్ వేరే వాటిలో చూస్తే మనకి సింగిల్ ఎవాపరేటర్, సింగిల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. బట్ ఇందులో 2 ఎవాపరేటర్స్, 2 ఫ్యాన్స్, ట్విన్ ఎవాపరేటర్స్, ట్విన్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. దానివల్ల మీకు పర్ఫెక్ట్గా అటు ఫ్రీజర్ ఏరియా పై కంపార్ట్మెంట్లో కానీ కింద కంపార్ట్మెంట్లో కానీ రెండింటిలో కూడా మీకు బెటర్ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు ఎక్కువ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రిఫ్రిజిరేటర్లో మనకి వీళ్ళు ఇచ్చేది యాక్టివ్ ఫ్రెష్ ఫిల్టర్ ప్లస్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన ఏదైతే వస్తువులు కానీ ఏమన్నా మందులు పెడతామో వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియాని 99% రిమూవ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు బ్యాడ్ ఆర్డర్ వస్తుంది కదా, అంటే బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుంటే వాటిని రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో దట్ మన ఫ్రిడ్జ్లో ఏవైతే పెడతామో అవన్నీ కొంచెం ఫ్రెష్గా ఉండడానికి అయితే మనకి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక దీంతో పాటు బీస్పోక్ ఏఐలో స్పెషల్ మోడల్స్ మనకి చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ అనమాట. ఫస్ట్లీ ఇది వైఫై కనెక్టివిటీతో వస్తాయి. అంటే మీ మొబైల్లో స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటుంది కదా సామ్సంగ్ వాళ్ళది, దాని ద్వారా మనం పేరప్ చేసుకుంటే మన రిఫ్రిజిరేటర్ని త్రూ దట్ మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే వాడుకోవచ్చు అనమాట. ఆన్ ఆఫ్, ఇందాక చెప్పినట్టుగా కన్వర్టబుల్ మోడ్ చేంజ్ చేయడం, ఇట్లాంటి ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ ఏఐ ఎనర్జీ మోడ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎనర్జీ కన్జంప్షన్ చాలా వరకు తగ్గుతుంది. మీ ఫ్రిడ్జ్లో మీ యూసేజ్ ప్యాటర్న్ బట్టి అది ఆటోమేటిక్గా ఏఐ అనేది మీకు పవర్ బిల్ని తగ్గించడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ హోమ్ కేర్ మోడ్ అయితే ఉంటుంది. హోమ్ కేర్ అంటే యూజువల్గా ఎలా చెప్పాలి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది రిఫ్రిజిరేటర్లో, మీరు ఎక్కడికో టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యాప్లో హోమ్ కేర్లో మీకు ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది,
వచ్చింది, ఏం ఖరాబ్ అయింది అనేది మీ యాప్లోనే అది చెప్తుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైనా మనం డోర్ ఓపెన్ చేస్తుంటాం, యాక్సిడెంట్గా మర్చిపోతుంటాం, ఒక్కోసారి మర్చిపోయినప్పుడు ఏమైందంటే కూలింగ్ అంతా పోతుంది. సో పవర్ బిల్లు ఎక్కువ వస్తుంది, రిఫ్రిజిరేటర్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, కంప్రెసర్ మీద. సో అలాంటప్పుడు మనకి మన ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీ రిఫ్రిజిరేటర్ డోర్ మీరు వేయడం మర్చిపోయారని చెప్పేసి మనం ఇమీడియట్గా వెళ్ళి అయితే వేయొచ్చు అనమాట. ఇట్లాంటి మంచి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ పవర్ కూల్ మోడ్ కూడా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా కూల్ చేస్తుంది. ఇది కూడా మీరు త్రూ మీ మొబైల్ ద్వారానే మీరు లైక్ వాయిస్ కమాండ్స్, ఇందులో బిక్స్బీ ఉందనుకోండి, బిక్స్బీ ద్వారా మీ ఇంట్లో బిక్స్బీ అసిస్టెంట్కి ఒక కమాండ్ ఇచ్చారనుకోండి, పవర్ కూల్ మోడ్ ఆన్ చేయమని, ఇది ఆటోమేటిక్గా ఆన్ చేస్తుందన్నమాట. సో దట్ స్మార్ట్ ఫీచర్స్ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు. నవ్వే డేస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఏ అవుతుంది కాబట్టి మనకి రిఫ్రిజిరేటర్స్లో కూడా వీళ్ళు ఏ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇది మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది కాబట్టి మీకు ఇన్వర్టర్ కంప్రెసర్ అంటే మీకు తెలుసు కదా, నీడ్కి తగ్గట్టుగా ఇప్పుడు కూల్ ఎక్కువ అవసరం ఉందనుకోండి, హై స్పీడ్లో రన్ అవుతుంది, సో తొందరగా కూల్ చేస్తుంది. మంచి కూలింగ్కి వచ్చాక దాన్ని మెయింటైన్ చేయడం కోసం లో స్పీడ్లో మనకి ఆ కూల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మీకు పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్. సో మీకు చాలా వేరియబుల్ స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి నీడ్కి తగ్గట్టుగా మీకు తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది ఇది. సో ఇవి యూనిక్ ఫీచర్స్ అనమాట కంపేర్ టు అదర్ రిఫ్రిజిరేటర్స్. మనకి సామ్సంగ్ బీస్పోక్ ఏ రిఫ్రిజిరేటర్స్ అయితే ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రొడక్ట్స్లో లింక్ చేస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో మీకు ఫాస్టర్ డెలివరీ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఆఫర్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే అప్లయన్సెస్ కొనేటప్పుడు ఫ్లిప్కార్ట్లో మస్ట్ అండ్ షుడ్గా ఒకటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, 2 కార్డ్ ఆఫర్స్ ఎప్పుడు చూసినా సరే కార్డ్ ఆఫర్స్ కూపన్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఫర్దర్గా చెక్ చేసుకుని ఆ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. అండ్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది, మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. కాబట్టి ఒకసారి కొనే ముందు ఆఫర్స్ అన్ని చెక్ చేసుకొని కొనండి, ఆదలాబాద్లో వెళ్ళి కొనకండి. సో కొనాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో అన్ని సైజెస్ అయితే నేను ట్యాగ్ చేసి అయితే పెట్టాను, మీకు నచ్చిన సైజ్ మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ సామ్సంగ్ బీస్పోక్ ఏఐ రిఫ్రిజిరేటర్ సిరీస్ అండ్ ఏవైతే ఈ ఫీచర్స్ ఉన్నాయో, మీకు ఇందులో ఏ ఫీచర్ నచ్చిందో ఖచ్చితంగా నా కోసం ఒక చిన్న కామెంట్ అయితే రాయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.